కవితకు నోటీసులు పంపిడి ఇమీడియట్ గా. లేవు కదా ఇలాంటివన్నీ, దుష్ట శక్తులు లేవు, ఇట్లాంటి చేతబడులు లేవు అన్నప్పుడు కవిత మాటలకి మీరు ఖండించి ఇమీడియట్ గా ఆమెకు నోటీసు పంపిడి. మా పార్టీ బయట పార్టీ కాబట్టి, మీ అపోజిషన్ పార్టీ కాబట్టి మాకు అందరికి నోటీసులు పంపించారు. కవిత కేసీఆర్ బిడ్డ కాబట్టి కవితకు పంపించలేదా నోటీసులు? మీరు చెప్పండి నాకు సమాధానం. ఆన్సర్ విందాం. బాలరాజు గారు కంటిన్యూ. ఓకే, శివ గారు ఏమంటే సుజాత గారు ఒకటి అడిగితే ఒకటి చెప్తుంది, ఒక దగ్గర నేను ఒకటి అడుగుతలేదు. మా పార్టీ మీద నువ్వు దుమ్మెత్తికి వస్తే మీ పార్టీలో జరిగిన విషయాలు కూడా మాట్లాడాలి కదా. మేము చెప్తాం అక్క, ఆగక్క, మీరు ఏం చెప్పాలి ఇప్పుడు? కొండా సురేఖ కూతురైన సుష్మితా పటేల్ పరకాల వేదికగా రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్ మీద కొండల రెడ్డి మీద 200 కోట్ల రూపాయల జాగాను అప్పనంగా అప్పచెప్తున్నారు అని చెప్పిన సమాధానం చెప్పాలి ఒకటి. రెండోది, రాజగోపాల్ రెడ్డి సంబంధించిన వాక్యాలు ఏదైతే ఉన్నాయో దాని మీద సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి మీద. అనిరుద్ రెడ్డి గారు రాజగోపాల్ సమర్థించిన దాని మీద సమాధానం చెప్పాలి. మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి మధ్య జరుగుతున్న గొడవ మధ్యన సమాధానం చెప్పాలి. 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నా నినమన్న వచ్చింది ఆయన, నా మీద అధిష్టానికి ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ అని చిన్నారెడ్డి అంటున్నాడు, నేను ఒక జీవన్ రెడ్డి అవుతున్నాడు, దాని మీద సమాధానం చెప్పు. సుష్మితా పటేల్ వాక్యం ఏదైతుందో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసి ఏదైతే 2 రకాలుగా వర్గాలుగా అయినారో, అచ్చ కాంగ్రెస్ ఎవరు, పచ్చ కాంగ్రెస్ ఎవరు? మరి పచ్చ కాంగ్రెస్ ఒక రేవంత్ రెడ్డి అయితే అచ్చ కాంగ్రెస్ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏందో చెప్పు నువ్వు. మూడో టీఆర్ఎస్ లో పచ్చ కాంగ్రెస్ రాలేదు, పచ్చ టీడీపీ రాలేదా తమ్ముడు? నలుగురు మంత్రులకు ఇస్తే శుభాకాంక్ష తెలియదు. జర ఆగక్క, మీరు చెప్పింది కూడా వినక్క. మీరు సరిదిద్దుకుంటే మీకు మంచిది, సరిదిద్దుకోకుండా మీరు మళ్ళీ మా మీద రివర్స్ అటాక్ చేస్తే మాకే మంచిది. ఒకరు చెప్తే నేర్చుకునే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, మీ అట్లాంటి పార్టీని 100 పార్టీలు తయారు చేసిన చరిత్ర మాకున్నది. చెప్తే నేర్చుకునేటంత ఇంకా లేదా? ఒక్క నిమిషం ఆగండి బాలరాజు గారు. సునీత గారు, నేనేమంటున్నంటే ఇప్పుడు సుష్మితా పటేల్ చేసిన వాక్యాలు ఆషమాషి వాక్యాలు కాదండి అవి. ఏదో బీఆర్ఎస్ పార్టీగా దూదుమేక బాలరాజు ఏదో ఒక పార్టీ అధికార ప్రతినిధి చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు గట్టినే చేస్తారు, వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి అని చెప్పొచ్చు. నర్రా విజయ్ కుమార్ గారు విశ్లేషణ చేస్తే రాజకీయ విశ్లేషకులు వారు ఒపీనియన్ వారు చెప్పినా అనొచ్చు. వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్లే వాళ్ళు చెప్తా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడు? తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో మేము ఫస్ట్ నుంచి కష్టపడ్డాము, మాకు న్యాయం జరుగుతలేదు కానీ మొత్తం కాంగ్రెస్ టీడీపీ చెట్టులోకి న్యాయం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ఒకవైపు చేస్తా ఉన్నాడు, మమ్మల్ని బలహీనపరచడం కోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. ఆ బలహీనపరిచే వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా వాక్యాలు ఉన్నవి. సరే, ఒకటి మీరు అంటున్న లెక్క ప్రకారం బాలరాజు గారు, అంటే మీ పార్టీలో సమస్యలు లేవా? ఒకటి వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు, సరే ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి, ఇన్ని చర్చలు జరుగుతున్నాయి, కాంగ్రెస్ లో వాక్ స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, అందుకే ఈ రకంగా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ నుంచి ఒకటి ఉంది. కానీ మీ పార్టీలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదని గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటెల రాజేంద్ర అన్నారు కదా, అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికే లేదు అని చెప్పేసి, అందుకే కదా పార్టీలో నంబర్ 2 గా అన్నారని చెప్పేసి కదా సైడ్ చేశారు ఈటెల రాజేందర్ ని. సునీత గారు, నేనేమంటే పార్టీలో ప్రతి పార్టీ ఉంటాయి, మా కాంగ్రెస్ పార్టీలో ఉంటవి, బీజేపీలో ఉంటవి, బీఆర్ఎస్ లో కూడా పార్టీలో అంతర్గత సమస్యలు ఉంటాయి. పార్టీలో ఉంటే పార్టీలకు నష్టం, కానీ ప్రభుత్వం ఉంది కదా, ఇది ప్రజల కోసం ఉన్నది ప్రభుత్వం. మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు, గుర్తు చేస్తున్నారు. అప్పుడు మీరు పార్టీలోనే, అప్పుడు మీరు రూలింగ్ లోనే ఉన్నారు. అంటే ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అక్కడ మాట్లాడే స్వేచ్ఛ లేదని అప్పుడు ఈటెల రాజేందరే మాట్లాడారు. అందుకే నేను పక్కన పెట్టేశారనే కదా బహిరంగంగా ఆయన్నే మాట్లాడారు కదా. సునీత గారు, నేనేమంటున్నాంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారి ఇష్యూ వచ్చినప్పుడు ఈటెల రాజేంద్ర గారి ఇష్యూ సపరేట్ ఇష్యూ. ఆ రోజు పార్టీలో ప్రభుత్వంలో వారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది, ఏమని క్యాబినెట్ నుంచి తొలగించే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉంటది. ఆ కేసీఆర్ గారి మధ్యన ఈటెల రాజేంద్ర గారి మధ్య జరిగిన వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. నేను అడుగుతాను ఇలా మీ జీవిత తెలుగు ద్వారా, దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఆలోచన చేసిన మాట్లాడుతున్నారు కదా, ఈ రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే మీ మీద విమర్శ చేసిర్రు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు మొత్తం కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తా ఉన్నారు, పచ్చ కాంగ్రెస్ గా తయారైంది, దమ్ముంటే నా మీద నిర్ణయం తీసుకోమను, నిన్ను ఎన్ని మిగతా విషయాలు బయట పెడతాని చెప్పి సుష్మితా పటేల్ అన్నది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, చిన్నారెడ్డి మాట్లాడిండు. ఓకే, చిన్నారెడ్డి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, సుష్మితా పటేల్ యొక్క తల్లి సురేఖ గారు మంత్రిగా ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిగా క్యాబినెట్ తీసుకునే అవకాశం ఉంటది కదా, క్యాబినెట్ రద్దు చేసే అవకాశం ఉంటది, మంత్రిని తొలగించే అధికారం ముఖ్యమంత్రిగా ఉంటది. కాబట్టి తీసుకోమని చెప్పండి. ఆ ధైర్యం లేదు, ఎందుకంటే ఆయన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేయబోయి కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మీరే అన్నారు. మరి ఇప్పుడు బర్తరఫ్ చేయాలి, తీసేయాలి క్యాబినెట్ అని చెప్పేసి మీరే అంటున్నారు. నేనేమంటే
కొండా సురేఖ గారిని వెక్కుబెట్టిన బాణంగా ఉపయోగపడడం కోసం రాజగోపాల్ రెడ్డి మీద ప్రయోగించారన్నమాట వాస్తవం. అందుకని ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం పోలేడు రేవంత్ రెడ్డి దగ్గరికి. మరి కొండ సురేఖ రెట్టెళ్ళగలిగింది మీ మధ్యన విమర్శలు చేసినారు. మరి పోనీ అధిష్టాన క్రమశిక్షణ రాజగోపాల్ రెడ్డి రాఖీ కట్టి ఏం ఇండికేషన్ ఇద్దామనుకుంటున్నారు? ఏం ఇండికేషన్ ఇద్దామనుకుంటున్నారు? ఏమంటే ఏం ఇండికేషన్ ఇద్దామనుకుంటున్నారు? కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు నిజమని అనుకుంటున్నారా? సుష్మితా పటేల్ వ్యాఖ్యలు నిజమని చెప్పేసి అనుకుంటున్నారా? మీరిద్దరు రాఖీ కట్టుకుంటారంటే ఏందన్నట్టు అంటున్నా నేను. అంటే అవినీతి ఆరోపణ చేస్తున్నది వాస్తవే. రేవంత్ రెడ్డి బ్రదర్స్ 200 కోట్లు రాఖీ ఆ కట్టడాన్ని కొండా రెడ్డికి కేటాయించింది వాస్తవే. సుష్మితా పటేల్ వాస్తవం ఓకే అన్నట్టేనా? ఒక నిమిషం అసలు బాలరాజు గారు, ఒక నిమిషం. ఓకే బాలరాజ్ గారు, సుజాత గారు ఇస్తా, ఒక్క నిమిషం ఇస్తాం. అంతా పాటు భారతీయ జనతా పార్టీ నుంచి అమర్నాథ్ సారంగుల గారు జాయిన్ అయ్యారు.